చారు మరుగుతుంది. చారు అంటే ఏంటి లేదు, మామూలుగా టమాటా వేసాను. తర్వాత ఏంటంటే మిరియాల పొడి, నెక్స్ట్ ధనియాల పొడి వేసాను. ధనియాల పొడిలో ఏంటంటే ధనియాలు, జీలకర్ర అండ్ మెంతులు వేసి ధనియాల పొడి చేశాను. అది టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆకు దొరుకుతుంది కదా, ములమాకు దొరికినప్పుడు మనము ఈ ములమాకు వేసుకొని చారు తాలింపు పెట్టుకుంటే మనకి చాలా మంచిది అనమాట. ఇందులోని 360 అండ్ కాల్షియమ్స్ ఉంటాయన్నమాట దీంట్లోని. అందుకని ములమాకు మనము కంటికి చాలా ఉపయోగం. ఇది మనకి కంటి చూపు బాగా పనిచేస్తుంది ములమాకు తీసుకోవడం వల్ల. అందుకని ఈ ములమాకు దొరికినప్పుడల్లా చారులోనైనా పప్పులోనైనా తాలింపు పెట్టుకోవచ్చు. చారు కంప్లీట్గా చూడండి, కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీ కూడా అనమాట చారు ఇలా చేసుకుంటే. ఓకే, థ్యాంక్ యూ. చాలామంది అనుకుంటారు చారులో ఏముందిలే, చారు మామూలు పెట్టలేమే అనుకుంటారు. అలా కాదు, చారులో కూడా మనము వెరైటీ చారులు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనము టేస్టీలుగా చేసుకోవచ్చు. మనకి చారులో రకరకాలుగా చేసుకోవడం వల్ల మనకి హెల్తీ కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి చారులోని. చూడండి. ఓకే, థ్యాంక్ యూ.